ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ధనుసు రాశి వారికి జూలై 26, 27, 28 ఈ తేదీలలో ఒక అద్భుతం జరగబోతుంది. మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారండి. ఈ తేదీలలో మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు చూసి మీరు ఆశ్చర్యపోతారండి. ఈ ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుందండి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే గనక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి, అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ ఏంటి, అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ ధనుసు రాశి వారిలో ఉండే మంచి లక్షణాలు చాలా ఉన్నాయండి. మొదటిగా మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకోవాలి. వీరు చాలా అందంగా ఉంటారండి. అందమైన మనసు కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అనేవి అస్సలు చెప్పరండి. అసలు మాట్లాడే వాళ్ళన్నా కూడా వీరికి నచ్చదు. దానివల్ల వీరు చాలామంది ఇష్టపడతారు కూడా. వీరిని ఎవరి కూడా మోసం చేయరు. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు కూడా. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనే కోరిక కూడా ఒక తపనగా ఉంటుంది. దానికోసం ఎంతైనా కష్టపడతారండి. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను బాధలను కూడా అనుభవించి ఉన్నారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోయారు కూడా. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుందండి. ఈ ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రాబోయే రోజుల్లో అదృష్టం అనేది వీరికి వెతుక్కుంటూ వస్తుంది. చేసి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు కూడా వస్తాయి. అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు. ఆగిపోయి ఉన్న ప్రతి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి కూడండి. వీరి జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారండి. మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి కూడా మీకు లభిస్తుందండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కూడా. ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. ధనుసు రాశి వారికి ఏంటంటే జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారండి. కానీ నానుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఆపదలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం కూడా చేయరు. అయినా సరే ఇదేంటంటే ఎప్పుడు కూడా ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనుకొని ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర లేకపోయినా సరే వాళ్ళకి మాత్రం ఏదో ఒక సహాయం చేయాలనే తపన అనేది వీరి దగ్గర ఉంటూనే ఉంటుంది. వాళ్ళ మోసం చేసినా సరే, ఒక వ్యక్తి మోసం చేస్తున్నా అని తెలిసినా సరే వాళ్ళకి సహాయం చేయకూడదు అనే ఆలోచన మాత్రం మానుకోరండి. ఇటువంటి మంచి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. రాబోయే రోజులు ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుందండి. మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందండి. మీ ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ ధనుసు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు కూడా. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుందండి. దానికోసం రెయ్యింబగులు కష్టపడుతూనే ఉంటారు. ఈ ధనుసు రాశి వారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ధనుసు రాశి పరిధిలోకి వస్తాయండి. వీరేంటంటే కష్టానికి తగిన ఫలితం అనేది తప్పకుండా రేపటి రోజున లభించబోతుంది. అదృష్టం వీని వెతుక్కుంటూ వస్తుంది. అనుకూలమైన జీవితం అనేది వీళ్ళకి ఉండబోతుందండి. ఏ పని చేసినా సరే మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. ధనుసు రాశి వారు తల్లిదండ్రులను కూడా బాగా వీళ్ళు గౌరవిస్తారండి. వీరి యొక్క కుటుంబం అంటే చాలా ఇష్టం కూడా. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు కూడా. కానీ వీరు బంధువులు ఇవన్నీ మోసం చేస్తూ ఉంటారండి. వీరి బంధువులు వీరి చుట్టూని రక్త సంబంధులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు. వీళ్ళని అవసరానికి బాగా వాడుకొని, అవసరం లేనప్పుడు వీరికి అవసరం ఉన్నప్పుడు మాత్రం వీరికి అవసరానికి డబ్బు కానీ సహాయం కానీ చేయరండి. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఈ మంచి లక్షణాల కారణంగా వీరికి రేపటి రోజున జీవితం అనేది చాలా బాగుంటుందండి. కాలం అనేది వీరికి బాగా కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతున్నాయి.
అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది. ఎప్పటి నుంచో మీకు మంచి రోజులు వస్తాయి కూడా ఇక్కడి నుంచి. ఒక స్త్రీ వల్ల మీ జీవితం ఏంటంటే సంపూర్ణంగా మారబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. అలానే ఈ వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. మంచి లాభాలు కూడా వస్తాయి. ఉద్యోగస్తులకి మంచి జీవితం అని కూడా ఉంటుంది. అలానే జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కూడా లభిస్తుందండి. ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మి అమ్మవారండి. ఇప్పటి నుంచి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉంటుందండి. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి రేపటి నుంచి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉంచకండి. ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం అనేది మీకు ఉంటుంది. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుందండి. మీ జీవితంలో ఉన్న దారిద్ర్యం మొత్తం పోతుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలానే శుక్రవారం రోజున ఇంటిని శుభ్రంగా చేసుకుని లక్ష్మీదేవిని ధూపం దీపం నైవేద్యాలు చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పుష్పాలంటే చాలా ఇష్టం అండి. చామంతి పూలన్నా చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పుష్పాలు ఉన్నా సరే లక్ష్మీదేవి చిత్రపటానికి గనక పూజ చేస్తే చాలండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎప్పుడు చూడని డబ్బు కూడా చూడగలుగుతారండి. రేపటి రోజు నుంచి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోబోతుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదండి. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే కనుక ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కూడా కలుగుతుంది. ఏ పని చేసినా సరే మంచి లాభాలు కూడా వస్తాయండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా కూడా గడపగలుగుతారు. కాబట్టి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేయండి. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రేపటి రోజు నుంచి మీరు వీలైనప్పుడల్లా కూడా దైవాన్ని ఆరాధన చేసుకుంటూ ఉండండి. అంటే ధనుసు రాశి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారండి. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు అనేది ఎప్పుడు కూడా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని కష్టాలు బాధ ఉన్నా సరే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది అంటే చాలా వరకు కూడా మార్పు చెందబోతుంది. మీరు ఊహించని ధనప్రాప్తి మీకు కలగబోతుంది. మీ పేదరికం మొత్తం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి. ఈ ధనుసు రాశి వారికి మరో 2 రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 8 ప్రదక్షిణ చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. దానివల్ల అపారమైన ధనప్రాప్తి కూడా కలగబోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుందండి మీ ఇంట్లో. ఇక మీకు వచ్చి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కూడా. 4 దిక్కుల నుండి డబ్బు దూసుకుని వస్తుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు పరంగా మీకు ఏ లోటు ఉండదు కూడా. త్వరలోనే ధనవంతులు కాబోతున్నారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. కాబట్టి ధనుసు రాశి వారు మీకు వీలైనంత వరకు అంటే బిచ్చగాలకు మీకు తోచినంత డబ్బు దానం చేయండి. డబ్బే కదండి, మీకు ఏది ఉంటే వస్త్రదానమో అన్నదానమో మీకు ఏ విధంగా ఆయన దానం చేయండి. దానివల్ల ఏంటంటే ఎంతో పుణ్యం అనేది వస్తుంది. ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు కానీ రథాలు కానీ నోములు కానీ ఏమి చేసినా సరే ఎంతో మేలు అనేది జరుగుతుందని. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీరు ఎన్ని పుణ్యకారాలు చేస్తే మీ కుటుంబానికి అంత మేలు జరుగుతుందండి. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయండి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. అప్పులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ధనుసు రాశి వారు రాబోయే రోజుల్లో బయట వారితో చాలా ఆచితూచి మాట్లాడండి. ముఖ్యంగా ఎవరితో కూడా గొడవలు మాత్రం అస్సలు పడకండి. దానివల్ల మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయండి. మీరు మంచిగా బతికితే అస్సలు ఓర్వలేరండి. వారు ఎవరో గనక మీకు తెలిస్తే మీరు చాలా అంటే మీ గుండె జల్లుమంటుంది. ఎందుకంటే వారు మీ పక్కనే ఉంటారు. మీ గురించి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారండి. మీరు మంచిగా ఉంటే అస్సలు ఓర్వలేరండి. ముఖ్యంగా ఎస్ కే అనే అక్షరాలతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి ఈ ఇద్దరితో ఎస్ అని కే అనే అక్షరాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు ఏవైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటే కనుక శనివారం లేదా ఆదివారం రోజులు మొదలు పెట్టండి.
దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి. మీకు ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవండి. అలానే ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజులు వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావండి. అలానే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి. అలానే 1, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో జరిగిపోయే అద్భుతాలు తెలుసుకున్నారు కదండి. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు చేయండి. ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితం అనేది అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారు ధనుసు రాశి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.